వినాయకుడిని మట్టి వినాయకుడు కావాలి కదా మనకి, అంచేది మట్టి వినాయకుడిని ఈ రకంగా సిద్ధం చేసుకుని పసుపు వినాయకుడు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మట్టి వినాయకుడు కావాలి మనకి. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యం చాలా ఇష్టం కదా గణపతి, మరి అంచేత ఉండ్రాళ్ళతో పాటుగా మీకు ఏదైనా పిండి వంటలు వస్తే ఎన్ని రకాల పిండి వంటలు అయినా పిండి వంటలు, గణపతి చాలా ఇష్టం పిండి వంటలు, కాబట్టి మీ ఓపిక ఎన్ని పెట్టారు. భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాయమాం నరకాత్ ఘోరాత్ నమోస్తుతే. దీపారాధన చేసిన తర్వాత కాస్త దీపానికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి, కొంచెం నీళ్ళు వేసుకొని ఆ గంధంలో కాస్త తీసుకుని కాస్త గంధము ఆ దీపారాధనకి ఆ కుందికి గంధము రాసి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అలంకరణం కృత్వా గంధం సమర్పయామి హరిద్రం సమర్పయామి. కుంకుమ పెట్టాక 2 అక్షతలు కూడా వేసి ఒక పుష్పం కూడా కుంది దగ్గర పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః అక్షతాం సమర్పయామి పుష్పం సమర్పయామి పుష్పాంజలం సమర్పయామి. చాలు. ఈసారి చక్కగా ఆచమనం చేయండి, అంటే 3 సార్లు నీళ్ళు చేతుల కోసం తాగండి. దంపతులుగా చేసుకునేవారైతే కనుక ముందుగా మొహలాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈసారి ఒక పుష్పాన్ని పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశ్వో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాన్ సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాపహర్తారం జాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీ పురందరాభ్యాం నమః, ఓం అరుంధవీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య 2 అక్షతలు మీ ఆడవారి ఎడమ పక్కకి వేసేయండి. ఒంటరిగా చేసుకున్నవారైతే కనుక ఎవరికి వారి మీ ఎడమ పక్కకి ఇలా వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ముహూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధన ధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గో మహిష్యాది పశు బాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి అక్షత తీసుకుని నీళ్లు పోసుకునే పనిలో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. వినాయకుడి వేసేయండి. మళ్ళా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి ఏం చేస్తారంటే ఉద్ధరణతో నీళ్లు గణపతికి చూపించి అలా పళ్ళెలో వదిలిపెట్టండి, అంటే గణపతి పాదాలు కడుగుతున్నట్టుగా. శ్రీ మహాగణాధిపతి పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళా చేతులు కడుగుతున్నట్టుగా భావించి మళ్ళా చూపించి వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళా మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా. శ్రీ మహాగణాధిపతి ముఖే ఆచమనం సమర్పయామి స్నపయామి. ఈసారి
పుష్పంతో నీరు చల్లండి. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోమశవత మానసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు చేసుకోమని చెప్పారు కదా, ఇలాంటి వస్త్రాలు 2 వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. మిగతా 2 పెద్ద వినాయకుడి పూజ కట్టి పెట్టుకోండి. 2 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. ఇప్పుడు వేసినప్పుడు కూడా వస్త్రార్థం అక్షతాం సమర్పయామి అని వేసుకోవచ్చు. ఇప్పుడు నమస్కారం చేయండి వస్త్రాలు. ఓం అభివస్త్ర సమసనాంజరుషాభిదేరు సుదుగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి మీద వేసేసేయండి. మళ్ళీ యజ్ఞోపేతాలు చేశారు కదా, యజ్ఞోపేతాలు చేస్తే అవి 1 నమస్కారం చేయండి. 2 తీసుకోండి, తరుగు 1. యజ్ఞోపేతం చేయలేదనుకోండి, వాటి బదులు కూడా అక్షతలు వేసేయచ్చు. యజ్ఞోపవేతార్థం అక్షతాం సమర్పయామి అని. ఈసారి పట్టు నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యథాజ పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి గణపతి దగ్గర వేసేయండి. గంధద్వారాంబరాదర్శాం నిత్య పుష్టాం కరీషణి ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. 2 అగరవత్తులు తీసుకుని వెలిగించండి. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఈ అగరవత్తులు పక్కన గుచ్చేసుకోండి స్టాండ్ దగ్గర. ఈసారి దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిరాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి ఏం చేస్తారంటే, ఒక తమలపాకుని పసుపు వినాయకుడి యొక్క కుడి పక్కన రైట్ సైడ్ పెట్టి, బెల్లం ముక్క ఉంది కదా, ఓ ఆ తమలపాకులో పెట్టుకుని కొంచెం లైట్ గా తొక్క చిదిమి, ఈసారి ఒక పుష్పంతో ఆ యొక్క ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లం ముక్క మీద నిలిచాలండి. ఓం ప్రోక్ష్య ప్రశిక్ష్య ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత తదేపరి నైవేద్యం సమర్పయామి. 5 సార్లు ఏదైనా ఓ పుష్పం పట్టుకుని అలా గణపతికి చూపించండి. ఓ పుష్పం పట్టుకుని 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా గణపతికి ఉద్దరంతో నీళ్ళు చూపించి వదిలిపెట్టండి 3 సార్లు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోష సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి ఏం చేస్తారంటే, 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని వినాయకుడికి ఎడమ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేలతో జల్లి అక్కడ పెట్టుకుని కళ్ళకు అద్దుకోండి అలాగా. హర హర నమః పార్వతీ పుత్రా హర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుశ్రేషధారయ. సరే కొంచెం దూరంగా పెట్టుకోండి. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి.
పరికల్పయామి. సరే లెంపలు వేసుకోండి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయ దాసో ఎమ్మితి మా అమ్మత్వ క్షమస్వ గణాధిప అపరాధ నమస్కారం సమర్పయామి. సరే మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్ళు పోయండి, ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. లేదా ఒంటరిగా ఉండేవారు ఎవరికి వాళ్ళు అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః గణపతిం యథాస్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి ఆ పసుపు వినాయకుడిని తీసి ఎదురుగుండా ఉండేటటువంటి వినాయకుడి దగ్గర పెట్టేసుకోండి. ఒంటరిగా ఉండేవారు ఎవరి వారు ఎడమ పక్కకు వేసేసుకోండి. పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలాగ ముక్కు పట్టుకోండి. ఓం అంగుళ్యాగ్ర నాసికాగ్ర సంపీడ్యం పాపనాశనం ప్రణయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతఖయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమండి నామధేయస్య స్వకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ స్వకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపత్ ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం సర్వకార్యేషు నిర్విఘ్నత సిద్ధ్యర్థం సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ కుటుంబేషు సమస్త కార్య దిగ్విజయ సిద్ధ్యర్థం కోటి లాభ ప్రాప్త్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం. ఇక్కడ ఏం చేస్తారంటే మీ మనసులో ఏదైనా తీరని కోరుకుంటే అది తీరాలి అని, ధర్మపరమైన కోరికలను కూడా తీరాలని నమస్కారం చేసుకోండి. పిల్లలు అనుకోండి చదువు కోసం, పెద్దవాళ్ళు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, ఏవైతే ఉన్నాయో మీ కోరికలు, అప్పులు తీరడమా, ఇలా అన్ని సమస్య, ఏ సమస్య ఉన్నా సరే అది తీరాలయ్యా మహానుభావ గణపతి అని నమస్కారం చేసుకోండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం అనేనా యథాశక్తి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజాం కరిష్యే తదంగా ప్రతిమాశోధనం కరిష్యే. ఈసారి మగవారి అక్షరం తీసుకోండి. దాంట్లో ఆడవాడు మిగిలిపోయిన పిల్లలు దధిగ్రామన్నో ఆధారుషం జిష్ణోరస్య వాజన స్వరభినామకాకృత ప్రణాయోగం సుధారుషదో శుక్రవసి జ్యోతిరసి తేజోసి దేవోపస్రవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్తాయతే మధుక్షరత సింధవః మాధ్వేన సంతోషధే మధురక్తం ఉతోషచ మధువత్పార్గవగుండజః మధుద్యౌరస్తనఃపిద మధుమాన్నో వనస్పతిర మధుమాగో అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుఃపవస్త దివ్యాయ జన్మనే స్వాదరంద్రాయ సుహవీతు నామ్నే స్వాదర్పిత్రాయ వరణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః. చాలు. క్షయాయ నిర్మథ ఆపో జనయథా చనః. చాలు. ధ్యానం. ఈసారి ఒక్క పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వినాయక నమస్తుభ్యం శతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళా నక్షత్రం వేయండి. ఆవాహయామి. నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. పాదయో
పాద్యం సమర్పయామి. ఇందాకట్లా మళ్ళీ ఉద్దరం నీళ్లు కాళ్ళకు చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి అలాగా మళ్ళీ పళ్ళు వదిలిపెట్టండి. శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. ముఖే ఆచమని సమర్పయామి. స్నపయామి. ఈసారి పంచామృత ఔపాలు కదా గణపతిని చదువుతూ ఉండండి. బాబాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్టారస్వస్య మాజునః సర్వనామకాకృత ప్రణాయోగముషదార్హతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్థితోత్మనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సంతమః మాధవీర్న సంతోషధే మధురక్తముతోషచ మధువత్పార్థిభగం రయః మధుజ్యోరస్తరపిత మధుమాన్నో వనస్పతిర్మధువాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతునః స్వాదత్వమస్తు దివ్యాయ జన్మనే స్వాదరేంద్రాయ సహవీతు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుభాగం అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఆ పోహిష్టామయ భవస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షసే యావశవత మానసస్తస్య భాజయతే హరః ఉషతీరివ మాతరః తస్మారంగవామో వయస్య క్షయాయ జన్మతః ఆపో జనయద్ధాజనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధ వినాయక స్వామినే నమః. గోక్షేక స్నాన సహిత పంచామృత స్నాన సహిత శుద్ధోదక స్నాన కుయమానః అభిచంద్ర భర్తమేణ హిరణ్యాభ్యస్వ రతినో దేవసోమ శ్రీ మహాగణాధిపతి నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. పరమేశ్వరి గణపతిగా సరే మళ్ళీ యజ్ఞోపవేతాలు తీసుకోండి. యజ్ఞోపతం చేస్తే దేవతగా అక్షతలు దాంట్లాగే వస్త్ర యజ్ఞోపవేతార్థం అక్షతాను సమర్పయాన్ని వేసేయచ్చు. ఉన్నవాళ్ళు పట్టుకోండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతి. ఓం మీరు మనసులోనే ఓం గణేశాయ నమః అనుకుంటూ చేయండి మనసులో. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జారణి పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జింఘే పూజయామి. ఓం మఖువాహనాయ నమః. ఉరు పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విగ్రహంత్రే నమః. నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాలింగాన్ని పూజయామి. ఇప్పుడు అధాంగ పూజ పూర్తయింది కాబట్టి ఈసారి పత్రి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతే పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వైగ్మం పూజయామి. ఓం హనుసూర్వే నమః. దత్తోర్పత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః. అప మార్గపత్రం పూజయామి. ఓం ఏకపత్రమే నమః. దాడిమిపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మౌరవకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి. ఓం సురాగర్జాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం యుభపత్రాయ నమః. శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రే పూజయామి. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం త్రిముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః.
ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వపాస్యాయ నమః ఓం సర్వకర్తే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురబంధనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కవిత్వఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మధోత్కటాయ నమః ఓం మహావీర. Please like, share and subscribe.